కన్న తండ్రే వెళ్ళలేని పరిస్థితి ఈరోజు వాస్తవంగా. ఆయన వెళ్ళలేదు అని తప్పు పట్టడం కాదు, వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే అందరు కనపడతానే ఉంది కదా. కొందరు కవితను బలవంతంగా ప్రలోభ పెట్టి అందులో ఆ ఊబిలో ఇరుక్కపోయేటట్టు చేసిన వాళ్ళే ఈరోజు మళ్ళీ కేసీఆర్ తోటి వెన్నంటి ఉంటున్నారు. ఎవరై ఉండొచ్చు వాళ్ళు? కేసీఆర్ వెన్నంటే ఉంటాడు, మందు పిల్లలు ఇస్తాడని చెప్తున్నా కదా, వాడే శకుని గాడు, సంతోష్ గాడు, వాడి వల్లనే కదా. ఈ లిక్కర్ స్కామ్‌లో టానిక్ అనేది ఒక్క లైసెన్స్ మీద 11, 14 షాపులు పెట్టిన ఈడియట్ వాడే కదా కవితను ఎంకరేజ్ చేసింది. నిజంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టానిక్ ఒక లైసెన్స్ మీద 11 వైన్ షాపులు నడిపించారని అంటారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పాత్ర ఇలాంటివే కదా, మీరు బయటికి తీయాలి. ఎందుకు అంటే మీ కుటుంబ సభ్యుడు అనే మీరు కామోష్ ఉన్నారంటే? మీరు తొలి వెలుగు తీసి చూడండి. ఈ టానిక్ షాప్ గురించి, మన ఎయిర్పోర్ట్లు ఉన్న షాపుల గురించి వివరంగా నేను తప్ప ఎవరు కూడా చెప్పలేదు. అతి వివరంగా చెప్పిన. వాళ్ళు మరి ఆఫ్లైన్ లో పెట్టినరా ఉన్నదా? మీరు తొలి ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు టానిక్ షాపుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎయిర్పోర్ట్ షాపుల పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రెజెంట్? ఇంకా నేను ఇప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉన్నా. అవి ఏమైందో, వాటి గతి ఏమైందో నేను పట్టించుకోలేదండి. అంత వాటిని కాన్సన్ట్రేట్ చేసేంత గొప్ప సబ్జెక్ట్ కాదు అది. మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మా క్యాడర్ ఉంటుంది, మమ్మల్ని ఫాలోవర్స్ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు అనుకున్నట్టు మేము పనిచేయాలి అంతే తప్ప. బలవంతంగా ఈ లిక్కర్ కూబిలోకి దించారు కవితని అన్నారు. కవిత అనే వ్యక్తి ఆమె ఎమ్మెల్సీ అండి. ఆమె 10 మందిని మోటివేషన్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఒక వ్యక్తి వల్ల, ఒక ప్రలోభాలు పెట్టే వ్యక్తుల వల్ల లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు అంటే అంత ఈజీగా XYZ ఎవరున్నా కూడా నిజంగా అలాంటి సందర్భం వస్తే ఇరుక్కునే అవకాశం ఉందని కూడా ఇరుక్కుంటారండి. కవిత అనే చిన్న పిచ్చుక ముందు కేజ్రీవాల్ అనేట ఆయన ఒక గుట్టంత. ఓకే. మరి ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ పెట్టిండు. ఓకే. ఆ పని మరి ఆయన ఎట్లా వచ్చిండు? ఆయన వచ్చిండా? ఆయన ఎవరన్నా ఇన్వాల్వ్ చేస్తూ వచ్చిండ్రా? ఏ రకంగా వచ్చిండు? ఇక్కడ మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. ఏదైనా కూడా ఓకే, స్కాముల ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. తెలంగాణ గురించి అనకుంటే కవిత ఎమ్మెల్సీ అయితేనే మీరు ఇట్లా అంటున్నారు. మరి కేజ్రీవాల్ ఏకంగా సీఎంఏ కదా. అంటే ఒకరు ప్రలోభాలు పెట్టారు లిక్కర్ స్కామ్ చెప్తున్నానండి. ఇద్దరు ఇప్పుడు ఇద్దరు జైలు ఉన్నోళ్ళే. ఇది ఎమ్మెల్సీ, ఆయన సీఎం. మరి అట్లాట ఆయన్ని ఈరోజు ఉన్నాడు కదా. ఈ కవిత ఎంత ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ అయినంత మాత్రాన మొత్తము అందులో ఇన్వాల్వ్ కావద్దు అంత. ఎంత స్కామ్ జరగవచ్చు ఇందులో? అంటే జనరల్ గా, అంటే మీరే బహిరంగ సభలలో మీ కాంగ్రెస్ లో చాలా మంది చెప్తుంటారు, చాలా మంది లీడర్, మీరు కూడా 2-3 సందర్భాలు చెప్పినట్టున్నారు. నిజంగా ఎంత స్కామ్ జరగవచ్చు ఇందులో? మనకు మీ మీడియా త్రూ మాకేమి డైరెక్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇవ్వలేదు, లేకుంటే మేము పోయి అడిగింది లేదు. మీ మీడియా చూపిస్తే చూస్తున్నాం. 100 కోట్ల స్కామ్, 100 కోట్ల స్కామ్ అని మీడియా చెప్తుంది. మరి 100 కోట్లు ఎక్కడ పెట్టారు కవిత గారు? ఈడీ చెప్పాలి కదా, సిబిఐ చెప్పాలి. ఇన్ఫో మీరు నాకెందుకు ఉంటదండి? నాకు వాళ్ళతో అటాచ్మెంటే లేనప్పుడు ఇన్ఫో నాకెందుకు ఉంటది? కాంగ్రెస్ లో ఒక లీడర్ మీరు, సమాచారాన్ని సేకరించాలి, ప్రజలకు చెప్పాలి, తప్పు చేసిన వ్యక్తులను ఎత్తి చూపాలి. ఇవన్నీ మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాత్ర కదండి ఇదంతా గతంలో. ఇప్పుడంటే అధికారంలోకి వచ్చారు. అవునండి. మీరు నన్ను అడిగే ముందు మీలాంటి మీడియాకి ఎంతో మందికి ఎన్నో విషయాలు తెలుసు. మరి అవి తెలిసినట్టు స్కామ్ చేసిన వాళ్ళ గురించి కానీ, స్కామ్ వెనకాల ఉన్న తెర వెనుక వ్యక్తుల గురించి కానీ, ముందున్న వ్యక్తుల గురించి కానీ మీరు చూపిస్తున్నారా? క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు మేము అధికారంలో ఉన్నారు, మీరు లీడర్, మీరు చెప్పాలి అని. నేను లీడర్గా చెప్పేంత చెప్తున్నా, నాకు తెలిసింది నేను చెప్తున్నా. నాకు తెలియంది రమ్యారావు చెప్పదు, తెలిసిందేం దాసుకోదు. అది కూడా రమ్యారావు గారు ఓపెన్ అవుతలేరండి. డెఫినెట్ గా ఓపెన్ అవుతున్నాను. అది ఓపెన్ కాకపోవడం అనేది క్వశ్చనే ఉండదంట. ఇప్పుడు మీరు గతంలో చాలా బహార్భటంగా చెప్పారు, లిక్కర్ స్కాముల్లో వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళు ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు, కోట్ల రూపాయలు అనేసి చాలా బహార్ఘటంగా చెప్పారు. లేదు, నేను ఎప్పుడు అట్లా చెప్పలేదు. వాళ్ళ పాత్ర ఉంది అని నేనేమన్నా ఈడీని, సిబిఐనా చెప్పడానికి ఏజెన్సీనా, నేనేమన్నా ఆఫీసర్నా? నేను ఎప్పుడు చెప్పినా, ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో, బీజేపీ లీడర్లు మాట్లాడితే మీడియా చూపించిందో, అదే మీడియా వచ్చి మీరు ఇట్లనే మమ్మల్ని క్వశ్చన్ చేసిన రోజు మేము చెప్పినాం,
అలా రాగానే మేమేం ఆగమాగం గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టలేదు, నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టలేదు. మీలాంటి వాళ్ళు అడిగితే మేము చెప్పినాం ఏంది వాట్ ఈజ్ వాట్ అంటే జరుగుతున్న దాన్ని బట్టి మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడినా. నేనేమి అథెంటిక్గా నా దగ్గర ఏదో పెట్టుకొని నేను చెప్పలేదు. కాకపోతే ఇక్కడ జరిగింది అందరికి తెలుసు. అంతకుముందు నేను ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాలేదు. మొన్న టానిక్ ఒక లైసెన్స్ తోటి ఎన్ని అనేది మీ మీడియానే చూపించింది. దాన్ని బేస్ చేసుకొని మరి ఇక్కడనే ఇట్లా జరిగింది, ఇక్కడ నడిపిన వాడే అక్కడ కవిత నెట్టిండు అని కూడా మీకు చెప్పినా కదా. ఉమ్. మీకు మీన్స్ మీడియాకి చెప్పాను.